స్ట్రైక్ లోపల ఇక్కడ మొత్తంగా భారత్ 9 స్థావరాలపైన దాడి చేసింది. మర్కజ్ తైబా, లష్కరే తోయిబా ముర్కిదే ప్రాంతం లోపల, మర్కజ్ సుబాన్ అల్లా, జైషే మహమ్మద్ బహవల్పూర్, సర్జల్ జైషే మహమ్మద్ టెహ్రా కలాన్, మెహమన్ ఇక్కడ సియాల్కోట్, కోట్లి, బర్నాలా, ముజఫరాబాద్ లోపల ఈ 9 స్థావరాల పైన భారత్ స్ట్రైక్ చేయడం జరిగింది. వాటిపైన సర్జికల్ స్ట్రైక్ చేయడం జరిగింది. ఈ 9 స్థావరాల లోపల ఉన్నటువంటి దాదాపుగా 100 మందికి పైగా టెర్రరిస్టులను హతం చేయడం, వాళ్ళ పైన దాడి చేయడం జరిగింది. అదేవిధంగా 60 మందికి పైగా టెర్రరిస్టులు గాయపడడం కూడా జరిగింది. దాంట్లోపల పెద్దదైనటువంటి జైషే మహమ్మద్ చీఫ్, ఆయన కుటుంబంలో 10 మంది చచ్చిపోయారు. నేనేమో ప్రతీకారం తీసుకుంటా అంటున్నారు. నిజంగా ఇక ఇట్లాంటి కవింపు చర్యలకు పాల్పడితే నిజంగా దేశము ఎట్టి పరిస్థితి లోపల కూడా ఊకోదని చెప్పేసి ప్రధాని, రక్షణ మంత్రి, అదేవిధంగా అజిత్ దోవల్ వీళ్ళందరూ కూడా హెచ్చరించడం జరిగింది.